ఓకే అన్న మళ్ళా తీసుకుంటారులేండి అన్న. ఓకే సార్, అయిపోయింది సార్, అయిపోయింది సార్. ఓకే ఇంకెవరన్నా చూడు. ఎవరా సాక్షి వాళ్ళ తిప్పులకి అయితే అది కూడా వాళ్ళ తిప్పులకి. అందరికీ నమస్కారం గారు. ఎంతో కష్ట నష్టాలు కోర్చి దళితుల బిడ్డ అయినటువంటి మన కోడుమూరు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణ్ సంబంధించినటువంటి ఆమె పార్వతమ్మ గారు, అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి సింగ్కు విక్రమ్ సింగ్ గారికి 3 చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంతో శుభదాయకం. పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి. ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు చాలా పెద్ద పార్టీ, అందులో వన్ సైడ్కి గెలిచినాను కాబట్టి 11 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు, తప్పేం లేదు. కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండరు, అందరూ సమానమే. కానీ సమయ దాన్ని బట్టి వాళ్ళ హోదాలను బట్టి గుర్తిస్తారని తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదో కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల, అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అలాగే ఇంకోటి ఒంటిమిట్ట అదే జిల్లాలో ఒక ఉప ఎన్నికలు అనేవి జరిగాయి. జరిగితే అక్కడున్న ప్రజలు ఫస్ట్ టైం స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం, ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆడలేక ఓడినట్లు వాళ్ళు ఏం చెప్తారంటే, ఉదయం 5 గంటల నుంచి 7 గంటల నుంచే పోలీసు వాళ్ళు కొడుతున్నారు, తెలుగుదేశంలో కొడుతున్నారు, ఓటర్లను రానియటం లేదని చెప్తారు. అయ్యాయి నువ్వు ఓటింగ్ స్టార్ట్ అయింది 7 గంటలకు. 7 గంటలకు స్టార్ట్ అయితే మీరు 5 గంటలకే చెప్తా ఉన్నారు అంటే ఓడిపోయినామని ముందే ఒప్పుకోవచ్చు కదా, తప్పేముంది? లేదు, నీవు చెప్పినదే నీరదాక్షి అన్నట్టు ప్రపంచమంతా కూడా మర్చిపోలేదు. ఏది తిరుపతి బై ఎలక్షన్. తిరుపతి బై ఎలక్షన్ మీరు ఎట్లా చేసినారు? మీరు చేస్తే సంసారం, మరి ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి? తిరుపతి బై ఎలక్షన్లో వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఓట్లేసి మీరు ఉప ఎన్నిక గెలిచినప్పుడు అది ప్రజా తీర్పు. లేక ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ మీరే కౌంటింగ్లో గెలిచిన మీ వాళ్ళని ప్రకటించుకున్నటువంటి మీరు అది సంసారం. ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు ప్రజలు సొంతంగా వచ్చి ఓట్లేస్తే ఆ డిఐజీ ఇట్లా చేసినాడు, ఆ ఎస్పీ ఇట్లా చేసినాడు, లేకుంటే ఆయన ఎవరు మా ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఆయన ఇట్లా చేసినాడు, ఇంకోరు ఇట్లా చేసినారని చెప్తారు. నీకు నిజంగంటే ప్రజలలో ఒక రకమైన ఇది ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తారు. మీరెందుకు భయపడాల్సిన పరిస్థితి ఉంది? కాబట్టి మా మీద బురద తల్లి సానుభూతి పొందాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితేనేమి, నేనైతే కొంతమంది వాళ్ళు ముందే స్టేట్మెంట్ ఇచ్చారు, కౌంటింగ్ రేపు, ఇంకా కౌంటింగ్ రేపు. వాళ్ళు ఈరోజే చెప్తారు తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసుకొని గెలిచిందని. అంటే కౌంటింగ్ కంటే ముందే వీళ్ళకి రిజల్ట్ తెలిసిపోయింది. అంటే ఏమంటే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు చిక్కారెడ్డి గారికి, మరి నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ నేత, అదేవిధంగా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు 31 రాష్ట్ర కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా
నాకు రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా మరి నామినేట్ చేయడం జరిగినది. ఈ యొక్క నామినేషన్ విషయంలో అంటే నన్ను నియమించిన విషయంలో ప్రత్యేకంగా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల గారికి, మరి చైర్మన్ అన్న సోమశెట్టి గారికి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను వాస్తవంగా ఊహించలే. నేను చాలాసార్లు కలిసిన మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేనున్నామా నీకు ఖచ్చితంగా నీకు మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పడం జరిగినది. ఏదైతేనేమి ఈరోజు మరి ఈ విధమైనటువంటి అవకాశం వచ్చినందుకు ప్రధానంగా నాకు దళిత జాతిలో ఉండి దళితులకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా మా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారికి, నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన మా సోమశెట్టి అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ పదవి రావడానికి కారణం మా చరితమ్మ గారు, అలాగే మా ఎంపీ శబరమ్మ గారు, వాళ్ళ కృషి వల్లే నేను ఇంతగా ఈ పదవిలోకి రావడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద నమ్మకంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడము, ఆ పదవికి నేను 100%గా న్యాయం చేస్తానని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు నమ్మి ఈ పదవి అప్పగించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.